కర్నూలు జిల్లా ఎమ్గనూరు వ్యవసాయ మార్కెట్ యార్డును మార్కెటింగ్ కమిషనర్ విజయ్ సునీత ఆకస్మిక తనిఖీ చేశారు. మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఏ యార్డులో ఎంత ధర ఉందని ముందుగానే రైతులకు తెలిసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. యార్డులో రైతులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే ఉపేక్షించేది లేదని విజయ్ సునీత హెచ్చరించారు. అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఎమ్గనూరును సందర్శించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ వేరుశనగతో పాటుగా క్యాస్టర్ సీడ్స్, సన్ఫ్లవర్, మిర్చి, అదర్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ట్రేడింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఒక గిన్నా మార్కెట్. మీటింగ్ ద్వారా మనకి ఈరోజు అరైవల్స్ చూసుకున్నట్టయితే దాదాపుగా 13 క్వింటాల వరకు వేరుశనగ అనేది రావడం జరిగింది. దాదాపుగా వారికి 7,400 వరకు కూడా మ్యాక్సిమం ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యస్థంగా అంటే మోడల్ ప్రైస్గా అందరూ చెప్తున్న 3,000 కనిష్ట ధరలు నిర్ణయించడం జరిగింది. ఇదంతా కూడా చాలా పారదర్శకంగా ఈనా పద్ధతిని మాత్రమే మీటింగ్ ద్వారా ఆక్షన్ నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రధానంగా ఈరోజు ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్న సమస్యల పరంగా చూసినట్లయితే మౌలిక వసతుల పరంగా చాలా ఇష్యూస్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ షెడ్, ఎందుకంటే గ్రౌండ్ నట్ అధికంగా రావడం జరుగుతుంది కాబట్టి మరి రైతులకు వారు తీసుకొచ్చినటువంటి పచ్చి వేరుశనగకాయలను ఆరుకునే సౌకర్యం దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో ప్రపోజల్స్ దాదాపు 60 లక్షల రూపాయలకు ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అని ఇక్కడ ఉన్నటువంటి